హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 45. ఇక స్టోరీలోకి వెళ్తే, మాయా నవ్వుతూ డిన్నర్ చేస్తూ ఉన్న అందరి వైపు చూస్తూ తనకి కాల్ వచ్చినట్టు యాక్ట్ చేస్తూ, హలో, చెప్పవే. ఏంటి, నిజమా? ఎప్పుడు, ఎక్కడ? 1 సెకండ్, నీ వాయిస్ బ్రేక్ అవుతూ ఉంది, జస్ట్ హోల్డ్ ఆన్ అంటూ కాల్ మాట్లాడుతూ ఉన్నట్టు యాక్ట్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళడం పక్కనే కూర్చున్న రుద్ర చూసి ఏదో సెన్స్ చేస్తూ జైతో మాట్లాడుతూ ఉంటాడు. అమ్మయ్య, ఎవరికి డౌట్ రాలేదు అని దూరంగా వచ్చి అందరి వైపు చూస్తుంది. ఎవరి గోలలో వాళ్ళుండి ఎవరూ తనను పట్టించుకోవడం లేదని మరోసారి కన్ఫర్మ్ చేసుకొని హరిని నెంబర్కి వీడియో కాల్ కనెక్ట్ చేస్తుంది. అప్పుడే డిన్నర్ చేయడానికి నలుగురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటున్న హరిని తన మొబైల్కి మాయా నుండి వీడియో కాల్ రావడం చూసి, ఏంటిది, ఎప్పుడూ లేనిది ఇది కాల్ చేస్తుంది? ఎవరి గురించి మాట్లాడుతున్నావు హరిని? మొబైల్ రింగ్ అవుతూ ఉంటే లిఫ్ట్ చేయకుండా ఏంటి అంత కోపంగా దానివైపే చూస్తున్నావు? ఎవరక్కడ కాల్ చేస్తుంది అని అడుగుతూ ప్లేట్లో ఉన్న లెగ్ పీస్ తింటూ అడుగుతాడు మాదేశ్. మాయా డాడ్, నేను కాల్ చేస్తే మాట్లాడడానికి చిరాకు పడేది, అలాంటిది తనే కాల్ చేస్తుంటే కొంచెం షాకింగ్గా ఉంది. మేబీ నీకు సారీ చెప్పడానికి కాల్ చేస్తుందేమో. మొన్న జరిగిన గొడవ వల్ల మనం దూరంగా ఉన్నాం కదా, సో సారీ చెప్పడానికి చేస్తూ ఉంటుంది. ఫస్ట్ నువ్వు కాల్ పిక్ చేయి హరిని. నువ్వు మాయా గురించి మరీ ఇంత పాజిటివ్గా థింక్ చేయకు మామ్. అది ఇన్నోసెంట్గా కనిపించే కన్నింగ్ క్యాండిడేట్. కావాలంటే ఇప్పుడే ప్రూవ్ చేస్తాను ఆగు అంటూ మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తూ ఉన్న మాయా కాల్ను అటెండ్ చేస్తుంది. హాయ్ హరిని, ఎలా ఉన్నావు అని నవ్వుతూ అడుగుతున్న మాయాని చూసిన హరిని, ఏంటి దీని మొహం వైజాగ్ లైట్ హౌస్లో అలా వెలిగిపోతుంది అని డౌట్గా చూస్తూ, ఎందుకు కాల్ చేసావు మాయా? ఇంకా నన్ను నా ఫ్యామిలీని తిట్టాల్సిన తిట్లు బ్యాలెన్స్ ఉన్నాయా అంటూ బాధగా అడుగుతుంది. అరే, సంథింగ్ ఏదో మిస్ అయింది హరిని. గుర్తొచ్చింది. నువ్వు డైలాగ్తో పాటుగా కాస్త ఏడుపు కూడా నీ డ్రామాలో యాక్ట్ చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సర్లే, నెక్స్ట్ టైం అలా ట్రై చేయి హరిని. డెఫినెట్గా నీ మాటలు నమ్మేస్తాను. నా ఏడుపు నీకు డ్రామాలా ఉంది కదా మాయా అంటూ డల్గా ఫేస్ పెట్టుకొని, యూనో ఆ రోజు నుండి ఇవాళ వరకు నేను సరిగ్గా ఫుడ్ తినడం లేదు అండ్ నిద్ర కూడా రావడం లేదు. హరీష్ అయితే నిన్నే కలవరిస్తూ ఎవరితో మాట్లాడడం లేదు. ఇప్పటికైనా వాడి లవ్ అర్థం చేసుకో మాయా. వావ్, చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు హరిని. యూనో నీలో ఒక గొప్ప నటి ఉంది. మూవీస్లోకి వెళ్తాయి, నంది అవార్డు కాకపోయినా అట్లీస్ట్ పంది అవార్డు అయినా ఇస్తారు అంటూ ఒక్కసారిగా సీరియస్గా చూస్తూ, ఈ పుల్కా డైలాగ్స్ అన్నీ నిన్ను నీ ఫ్యామిలీని గుడ్డిగా నమ్మేస్తూ ఉంది కదా మా పిచ్చి మమ్మీ. దానికి చెప్పు, నాకు కాదు. మీరు మా ప్రేమని అర్థం చేసుకొని మేము కావాలి అనుకునే టైంకి మేము శవాలుగా కనిపిస్తాం. అప్పుడు కానీ మీకు మా ప్రేమ అర్థం అవ్వదు. అచ్చా, ఆ పని చెయ్యండి బాబు. మాకు పట్టిన శని, దరిద్రం, దుష్టగ్రహం అన్నీ వదులుతాయి. సర్లే, నీ యాక్టింగ్ లైవ్లో చూడడానికి కాదు నీకు నేను కాల్ చేసింది. నీకు సూపర్ సీన్ చూపించడానికి కాల్ చేశాను. అది చూసి బాగా ఏడువు. ఎలాగో నీ కన్నింగ్ ఫ్యామిలీ కూడా నీ దగ్గరే ఉన్నారని అర్థమవుతుంది. సకుటుంబ సపరివారి సమేతంగా మా ఆనందాన్ని చూసి ఎటైనా పడి చావండి అని సర్కాస్టింగ్గా అంటూ ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి డిన్నర్ చేస్తున్న తన ఫ్యామిలీని చూపిస్తుంది. జై ఫ్యామిలీతో ఆద్య ఫ్యామిలీ, ఇంకా మాన్య, అమర్, రుద్ర, ఆనంద్ ఇలా అందరూ ఒకే చోట కూర్చొని సరదాగా కబుర్లతో డిన్నర్ చేస్తూ ఉన్నారు. షాకింగ్గా అనిపిస్తుంది ఏంటంటే, రేణుక అందరికీ నవ్వుతూ సర్వ్ చేస్తూ ఎవరికి ఏం కావాలో అడిగి మరీ వడ్డిస్తుంది. పక్క పక్కనే కూర్చొని తింటూ ఉన్న ఆద్య జైలను చూసి హరినికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. చూసావా అందరం ఎంత హ్యాపీగా ఉన్నామో, ఈవెన్ మామ్ కూడా చేంజ్ అయిపోయింది. నువ్వే చూసావు కదా ఎంత బాగా అందరితో కలిసిపోయి సర్వ్ చేస్తూ ఉందో. మీరున్నారన్న విషయం కూడా గుర్తు రావడం లేదు తనకి అని నవ్వుతూ ఉన్న మాయాను హరిని కోపంగా మాయా అంటూ పళ్ళు నీరుతూ కోపంగా అరుస్తుంది. అరవకి, నీకు ఈ సీన్లో డైలాగ్సే లేవు. నేను చెప్పేది మాత్రం అన్నీ మూసుకొని విను. ఎంత పోసుకొట్టావే నా ముందు ఇన్ని డేస్. చూసావా నువ్వు కన్న డ్రీమ్స్ మొత్తం ఎలా స్పాయిల్ అయ్యాయో అని వెటకారంగా నవ్వుతూ, నువ్వు ఎంత గుర్రుగా చూసినా నువ్వేం పీకే వద్దులే, ఎంతైనా ఆడపిల్లవి, నిన్ను అలా అనడం బాగోదు. మాయా, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నాకు గనక కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. హాహా, కుక్క అరుపులు నేను పెద్దగా కేర్ చేయను హరిని. నీ గుండె బద్దలయ్యే ఒక న్యూస్ చెప్పనా అంటూ మళ్ళీ ఫ్రంట్ క్యామ్ ఆన్ చేస్తూ, అదిగో అక్కడ జయ అన్నయ్య పక్కన కూర్చొనుంది. తన పేరు ఆద్య, మా అన్నయ్యకి కాబోయే వైఫ్. వాళ్ళ ఇద్దరికి మ్యారేజ్ చేయాలని అందరం డిసైడ్ అయ్యాం. సో నువ్వు బుద్ధిగా సైడ్ అయిపోయి నీ రేంజ్కి సరిపోయే రోడ్డు మీద అడుక్కునేవాడినో చెత్త పేపర్స్ ఏరుకునేవాడినో చూసుకొని సెటిల్ అవ్వు.
ఓకే అంటూ నవ్వుతూ కాల్ కట్ చేసిన మాయా మాటలకు హరిణి కోపంగా తన మొబైల్ నేల మీదకి విసరగానే అది 4 ముక్కలవుతుంది. హరిణి, ఏంటి నువ్వు చేస్తుంది? అది 3 lakhs మొబైల్, అలా పడేసావేంటి అని అరుస్తూ ఉన్న శ్వేత మాటలు కేర్ చేయకుండా ఆ మాయా చేతిలో నేను ఓడిపోతున్నాను మామ్ అంటూ డైనింగ్ టేబుల్ మీద ఉన్న అన్ని డిషెస్ బౌల్స్ కింద పడేస్తూ పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉన్న హరిణిను మాదేశ్ కష్టంగా కంట్రోల్ చేస్తూ తన రూమ్కి తీసుకుని వెళ్తాడు. కామ్ డౌన్ హరిణి, మాయా నిన్ను కావాలని తన మాటలతో నీకు కోపం వచ్చేలా మాట్లాడింది. తను చెప్పినంత మాత్రాన జైకి ఆ మహదీర్ కూతురికి మ్యారేజ్ జరగదు. ఆ ఫ్యామిలీ మొత్తం మ్యారేజ్ చెయ్యాలి అనుకున్నా కూడా జై దానికి చచ్చినా ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు? జై ఎప్పుడు కూడా ఫ్యామిలీకి దూరంగా ఉంటే తన వరల్డ్లో తను ఉండేవాడు. బట్ నౌ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాడు, అందరితో షాపింగ్, అవుటింగ్ అండ్ ఇప్పుడు అందరితో పాటు 1 week వేరే విలేజ్కి కూడా వెళ్తున్నాడు. ఇంత చేంజ్ జైలో ఎప్పుడైనా చూసామా? అలాగే ఆద్యాను మ్యారేజ్ చేసుకోవడం అని గ్యారంటీ ఏంటి? పైగా అది చాలా అందంగా ఉంది. అదే జరిగితే ఆ మాయా నాతో చేసిన ఛాలెంజ్ తనే విన్ అవుతుంది. అది నేను బేర్ చేయలేను డాడ్, ప్లీజ్ డూ సంథింగ్ అంటూ మాదేశ్ని పట్టుకుంటూ ఆవేశంగా అడుగుతుంది. రిలాక్స్ హరిణి, మాయా చెప్పింది ఏది నాకు నమ్మాలనిపించడం లేదు. మెయిన్లీ రేణుక చేంజ్ అవ్వడం అనేది జరగదు. స్టాప్ ఇట్ డాడ్, అత్తను నమ్ముకుంటే మన వేలితో మన కన్ను పొడుచుకున్నట్టే. గేమ్ ఆ మాయ స్టార్ట్ చేసింది, బట్ ఫినిషింగ్ మాత్రం మనం ఇవ్వాలి. దాని వేలితో దాని కన్నే పొడుచుకునే కన్నింగ్ ఐడియా ఇవ్వండి అని హరిణి అడగడంతో కాసేపు ఆలోచించిన మాదేశ్ హరిణి వైపు చూస్తూ 5 నిమిషాల పాటు ఏదో చెప్పగానే, పర్ఫెక్ట్ డాడ్, మీరు చెప్పినట్టు ఇప్పుడే రెక్కలొచ్చాయి కదా, ఎంత దూరం ఎగురుతారో ఎగరనివ్వండి. ఎప్పుడు ఎక్కడ రెక్కలు ఎలా కట్ చేయాలో అక్కడ అలా కట్ చేద్దాం అని కోపంగా అనుకుంటూ జై ఫ్యామిలీ పతనానికి పునాదులు వేస్తూ ఉంటారు. ఫైనల్లీ దీనికి మనశ్శాంతి లేకుండా చేశాను, ఇప్పుడు నేను ఫుల్గా లాగించాలి అని నవ్వుకుంటూ కామ్గా వెళ్ళి తన చైర్లో కూర్చుంటూ ఆపిన డిన్నర్ను కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావని అడుగుతున్న మాన్యాతో అర్జెంట్ కాల్ వదినా అని చెప్పి డిన్నర్ చేస్తూ ఉన్న మాయా పిలుపును చూసి పొలమారి దగ్గుతూ ఉంటే అయ్యో వదిన మెల్లగా అంటూ వాటర్ గ్లాస్ అందిస్తుంది. వాటర్ తాగాక కాస్త సెట్ అయిన మాయా వైపు చూస్తూ కొత్తగా వదిన అంటున్నావేంటి మాయా? ఆద్యాను మాత్రమేగా వదిన అని పిలుస్తున్నావు, వదిన అని పిలవకూడదు అని రూల్ ఏమైనా ఉందా ఏంటి అని అమర్ వైపు చూసి కన్ను కొడుతూ ఏమో పిలవాలనిపించింది, నువ్వు వద్దు అంటే పిలవనులే అని ఫీల్ అవుతున్నట్టు ఫేస్ పెడుతుంది. ఇందులో ఫీల్ అవ్వడానికి ఏముంది మాయా, నీ ఇష్టం అని చెప్పి తిరిగి ఆద్యాతో మాటల్లో పడిన మాన్యాన్ని చూసి మాయా నవ్వుతూ అమర్ వైపు చూస్తుంది. అమర్ కూడా నవ్వుతూ డిన్నర్ చేస్తూ ఉంటాడు. అదేంటి బాబు, అందరూ నాన్ వెజ్ తింటుంటే నువ్వేంటి వెజ్ ఐటమ్స్ మాత్రమే తింటున్నావు? కాస్త ఈ కాజు ఫ్రై ట్రై చేయి, చాలా బాగుంటుంది అంటూ అభిమానంగా అడుగుతూ రుద్ర ప్లేట్లోకి ఫిష్ ఫ్రై వేయబోతూ ఉన్న శైలును ఆపి లేదా ఆంటీ నేను నాన్ వెజ్ తినను అని చెప్తున్న రుద్రాని చూసి మాయా ఆద్య కళ్ళు పైకెత్తి క్షణం పాటు చూసి చూపు తిప్పేస్తారు. అందరి డిన్నర్లో కబుర్లతో కంప్లీట్ అయ్యాక మేడ్స్తో అందరికీ గులాబ్ జామ్ బౌల్ సర్వ్ చేస్తూ ఉంటే వావ్ గులాబ్ జామ్ ఐ లవ్ ఇట్ అని బౌల్ తీసుకుంటూ గులాబ్ జామ్కి కాంబినేషన్గా ఐస్ క్రీమ్ ఉంటే సూపర్గా ఉంటుంది, కాస్త ఐస్ క్రీమ్ తీసుకుని రండి అని చెప్పి గులాబ్ జామ్తో పాటు ఐస్ క్రీమ్ తింటూ ఉన్న రుద్రాని చూసి మాయా ఆద్య అలాగే చూస్తూ ఉంటే శైలు కూడా మహదీర్తో మన రుద్ర కూడా అలాగే తినేవాడు కదా మహి, గులాబ్ జామ్ చూస్తే వాడికి ఐస్ క్రీమ్ కూడా ఉంటేనే తినేవాడు అని చెప్తున్న శైలు వాయిస్కి తింటూ ఉన్న రుద్రాకి గులాబ్ జామ్ గొంతుకి అడ్డం పడి దగ్గుతూ ఉంటాడు. పక్కనే ఉన్న మాయ అయ్యో కేర్ఫుల్ అంటూ తల మీద చిన్నగా తడుతూ ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు అని వాటర్ బాటిల్ ఇవ్వగానే థ్యాంక్ యూ అని చిన్నగా చెప్పి కామ్గా తినేసి తనని డౌట్గా చూస్తూ ఉన్న ఆద్యాన్ని చూసి కామ్గా అక్కడి నుండి ఎస్కేప్ అవుతాడు రుద్ర. ఆ ఆర్టిస్ట్ డ్రా చేసిన పిక్చర్కి ఈ ఆర్యన్ పిక్స్కి చాలా వరకు మ్యాచ్ అవుతున్నాయి అండ్ టేస్ట్లు కూడా ఒకటేగా ఉన్నాయి ఏంటి అని ఆలోచిస్తూ ఉన్న ఆద్యాను ప్రతాప్ పిలవడంతో చెప్పండి తాతయ్య అంటూ అప్పటికే ఆ విషయాన్ని వదిలేసి మాటల్లో ఎంగేజ్ అవుతుంది. నాన్సీతో కాసేపు మాట్లాడి గార్డెన్లో వాక్ చేసి తన రూమ్కి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతూ ఉన్న జైకి ఆద్య రూమ్లో లైట్స్ ఆన్ అవ్వడం చూసి వాచ్ వైపు టైం చూస్తాడు. 11 అవుతూ కనిపించడం చూసి అందరి రూమ్స్లో లైట్ ఆఫ్లో ఉన్నాయి, ఈ పాటికి అందరూ పడుకొనే ఉంటారు, ఇదేంటి అర్ధరాత్రి తిరిగే మోహిని దెయ్యంలాగా ఇంకా మేల్కొనే ఉంది అని అనుకుంటూ ఆద్య రూమ్ వైపు వెళ్ళి డోర్ కాస్త మూవ్ చెయ్యగానే డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ కూడా లాక్ చేయకుండా ఏం చేస్తుంది ఈ రెడ్ మిర్చి అనుకుంటూ రూమ్లోకి వచ్చి చూసిన జైకి రూమ్ మొత్తం ఖాళీగా కనిపించడంతో రూమ్లో లేదేంటి అని బాల్కనీ వైపు వెళ్ళి
అక్కడ కూడా చూసి అక్కడ కూడా లేకపోయేసరికి జైకి వాష్రూమ్లో వాటర్ సౌండ్ వినిపించడంతో హో బాత్ చేస్తుందా అని అనుకుంటూ ఉండగానే వాటర్ సౌండ్ ఆగిపోవడంతో వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసిన సౌండ్ వినిపించడంతో ఇది ఇప్పుడు కానీ నన్ను ఇక్కడ చూస్తే కాకిలా అరిచే కోతిలా గెంతి దెయ్యంలా అరుస్తుంది, దీనికి కనిపించకుండా ఉండడమే బెటర్ అనుకుంటూ ఫాస్ట్గా వెళ్ళి కర్టన్స్ వెనుక దాక్కొని ఆ కర్టన్స్ సందులో నుండి చూస్తూ ఉంటాడు. క్రీమ్ కలర్ టవల్ గుండెల దాకా చుట్టుకుని తన హెయిర్ చేతితో తుడుచుకుంటూ వాష్రూమ్లో నుండి బయటకు వస్తున్న ఆద్యాను చూసిన జై హార్ట్ జెట్ స్పీడ్లో కొట్టుకుంటూ ఉంటుంది. మామూలుగానే ఎలాంటి మేకప్ లేకపోయినా అందంగా ఉండే ఆద్య ఇప్పుడే ఫ్రెష్ అవ్వడం వల్ల తన మొహం అప్పుడే విరబూసిన రోజాలా ఎంతో అందంగా అక్కడక్కడ నీటి బిందువులతో తడిసి ఎంతో ముద్దుగా ఉంది. ఇదేంటి ఇంత క్యూట్ అండ్ హార్ట్గా ఉంది, ఎందుకే పదే పదే ఇలా ఎదురుపడి నా నిగ్రహానికి పరీక్ష పెడుతున్నావు అని ఆద్యాను కళ్ళతోనే తడిమేస్తూ ఉంటాడు. అయ్యో ఇదేంటి డోర్ ఓపెన్లో ఉంది, బాత్కి వెళ్లే ముందు లాక్ చేయడం మర్చిపోయానా ఏంటి అనుకుంటూ డోర్ లాక్ చేస్తున్న ఆద్యాను చూసిన జై తల కొట్టుకుంటూ జై రూమ్లోనే ఉన్నాడని తెలియని ఆద్య రూమ్లోని అలానే టవల్తో తిరుగుతూ సాంగ్స్ పెట్టుకొని తన వంటికి మాయిశ్చరైజర్ రాస్తూ ఉండగా ఆద్య మొబైల్ రింగ్ అవుతుంది. జై తన రూమ్లో ఉన్నాడని ఆద్యకి తెలిస్తే ఆద్య ఏం చేస్తుందంటారు? ఆద్యకి ఈ టైంలో కాల్ చేసింది ఎవరబ్బా? సరే, ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.